రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఫీజుల దందా కొనసాగుతోంది. 4.5 ఏళ్ల కోర్సుకు 5 ఏళ్ల ఫీజులు వసూలు చేస్తున్నారు. కేటగిరీ బి, సి స్టూడెంట్లపై యాజమాన్యాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయి. టీఏఎఫ్ఆర్సీ వర్సిటీ, ఎంఎన్సీ నిబంధనలను కాలేజీలు పట్టించుకోవట్లేదు. మెడికల్ కాలేజీల ఫీజుల దందాపై స్పెషల్ స్టోరీ. రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఫీజుల దందాకు తెరలేపాయి. టీఏఎఫ్ఆర్సీ సిఫార్సులను, నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాలను పట్టించుకోకుండా అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఎంబీబీఎస్ కోర్సు అకాడమిక్ కాల పరిమితి కేవలం 4.5 ఏళ్లు మాత్రమేనని, తర్వాత ఉండే ఏడాది ఇంటర్న్షిప్ అని ఎన్ఎంసీ స్పష్టంగా చెబుతున్నా యాజమాన్యాలు మాత్రం మొండిగా 5 ఏళ్ల ఫీజు కట్టాల్సిందేనని మెడికల్ స్టూడెంట్స్ ని వేధిస్తున్నాయి. ముఖ్యంగా మేనేజ్మెంట్ కోటా బి, సి కేటగిరీలకు చెందిన విద్యార్థులను టార్గెట్ చేస్తూ కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నాయి. అక్రమ వసూళ్లకు వ్యతిరేకంగా వరంగల్లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ దగ్గర మెడికో పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి ఎంబీబీఎస్ అకాడమిక్ 4.5 ఏళ్లే. విద్యార్థులు చదువుకునే కాలానికి అంటే 4.5 ఏళ్ల ఫీజును 5 వాయిదాల్లో చెల్లించాలి. దీనిపై తెలంగాణ ఫీజు నియంత్రణ కమిటీ కాళోజీ వర్సిటీ పలుమార్లు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశాయి. విద్యార్థులను వేధించే కాలేజీల గుర్తింపును రద్దు చేస్తామని కాళోజీ వర్సిటీ ఇప్పటికే 2 సార్లు హెచ్చరించింది. ఇంటర్న్షిప్ కాలానికి ఫీజు అడగడం చట్ట విరుద్ధమని ఎన్ఎంసీ కూడా గైడ్ లైన్స్ ఇచ్చింది. అయినప్పటికీ పలు ప్రైవేటు కాలేజీలు 2017 నాటి పాత జీవోలను చూపుతూ 5వ ఏడాది కూడా పూర్తి ఫీజు కట్టాలని విద్యార్థులకు నోటీసులు పంపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బి కేటగిరీకి చెందిన 2981 సీట్లతో ఒక్కో విద్యార్థిపై సగటున 6 లక్షల వరకు అదనపు భారం పడుతోందని, ఇలా ఏడాదికి 100 కోట్ల రూపాయలు అక్రమంగా యాజమాన్యాల జేబుల్లోకి వెళ్తున్నాయని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. పూర్తి ఏడాది ఫీజు కట్టకపోతే ఫైనల్ ఇయర్ హాల్ టికెట్లు ఇవ్వమని, పరీక్షలకు రానివ్వమని యాజమాన్యాలు బ్లాక్మెయిల్ చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీల నిలువు దోపిడీపై మెడికో పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాళోజీ వర్సిటీ ముందు ఆందోళనకు దిగారు. మెడికల్ కాలేజీల్లో బి కేటగిరీ విద్యార్థుల నుంచి 6 లక్షలు, సి కేటగిరీ విద్యార్థుల నుంచి 12 లక్షల వరకు అదనంగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు మెడికో పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు. వీటిపై ఫీజు రెగ్యులేటరీ కమిటీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, ఏ కేటగిరీ విద్యార్థుల నుంచి కూడా ఇతర ఫీజుల పేరుతో 1,50,000 నుంచి 2,60,000 వరకు దండుకుంటున్నారని విమర్శించారు. కౌన్సిలింగ్ రౌండ్లలో కాలేజీలు మారినప్పుడు విద్యార్థులు చెల్లించిన ₹1,00,000 డీడీలను వెనక్కి ఇవ్వకుండా వేధిస్తున్నారని అంటున్నారు. యూనివర్సిటీ ఫీజులను నేరుగా యూనివర్సిటీకే చెల్లించేలా అలాట్మెంట్ లెటర్లోనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.